రాష్ట్రంలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనాలు, ధూమ్ధామ్ ర్యాలీలు, ఫుల్ సెక్యూరిటీ. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం, సాంకేతిక విప్లవానికి నాంది పలికారన్న నేతలు. ఎంపీ చొరవతో రామగుండంలో వందే భారత్ హాల్ట్, వంశీకృష్ణకు థ్యాంక్స్ చెప్పిన స్థానికులు. ఆయకట్టు భూములకు జీవనదిగా మూసీ రివర్, 4 ఏళ్లలో 2 పంటలకు సాగునీళ్లతో రికార్డ్. కనుకులగిద్ద జెడ్పీ హైస్కూల్లో 14 మందే విద్యార్థులు, ఖాళీగా కాలం గడుపుతున్న 9 మంది టీచర్లు. నిమజ్జన ఏర్పాట్లు, పర్యవేక్షణపై కమాండ్ కంట్రోల్ రూంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. గ్రేటర్ వ్యాప్తంగా 733 సీసీ కెమెరాలతో నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు అధికారులు. ట్యాంక్ బండ్తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. పర్యవేక్షణతో పాటు ప్రతి గంటకొకసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు ఇచ్చి అలర్ట్ చేయాలని సూచించారు. ఇదే విషయంపై మరింత సమాచారం సచివాలయం నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, వినాయక నిమజ్జనాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిమజ్జనాలకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హైదరాబాద్ సివి ఆనంద్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే ఈ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి నిఘాకు సంబంధించి ఎట్లా సీసీ కెమెరాలు ఎన్ని పెడుతున్నారు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇట్లా ఓవరాల్గా దీని మీద ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అయితే ఇందులో ఈ అధికారులకు నుంచి పోలీసు వర్షన్ నుంచి వచ్చినటువంటి ఆన్సర్లో కొంత ఎన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గ్రేటర్ పరిధిలో ఎన్ని సీసీ కెమెరాలు పెడతా ఉన్నాము, ఏంటి ఎట్లా పర్యవేక్షణ ఉంటుంది, ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాము, ఎక్కడెక్కడ ఎంత ఈ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నాము, ఈ పర్యవేక్షణ అనేది ఎట్లా చేస్తున్నాం అనే దాని మీద ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ సివి ఆనంద్ వివరించారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 733 సీసీ కెమెరాలు నిమజ్జనానికి సంబంధించినటువంటి ఈ ప్రక్రియలో ఉంటాయి. సో ఈ 733 సీసీ కెమెరాలు పర్యవేక్షణ చేస్తాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి సిపి వివరించారు. వీటితో ఇక ట్యాంకు బండ్తో పాటు ప్రధాన మండపాలకు సంబంధించినటువంటి మండపాలు, తర్వాత చెరువుల వద్ద పర్యవేక్షణకు సంబంధించి ఎట్లా ఉంది, ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ట్యాంక్ బండ్తో పాటు పలు మండపాలు, ఏవైతే ఈ ప్రధానమైనటువంటి మండపాలు ఉంటాయో ఆ మండపాలు, తర్వాత ఈ చెరువులు, కొన్ని చెరువులు కూడా చెరువులలో హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి కొన్ని చెరువులలో కూడా ఈ నిమజ్జనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ హైదరాబాద్ చుట్టూ ఎన్ని చెరువులలో నిమజ్జనం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి పర్యవేక్షణ ఏంటి, అక్కడ సీసీ కెమెరాలు ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు, అక్కడ పోలీస్ బందోబస్తు ఎట్లా ఉంది, అక్కడ అలాంటి ఏరియాలలో ఈ చెరువుల దగ్గర తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఈ నిమజ్జనానికి సంబంధించి నిమజ్జనం చేసే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి క్రెయిన్స్ ఎన్ని, ఇట్లా ఏ చెరువు దగ్గర ఎన్ని క్రెయిన్స్ను ఏర్పాటు చేశారు, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు, ఈ పోలీసు ఉన్నతాధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు కూడా చేశారు. ఇక ఏదైతే ఇప్పటికే ఈ పర్యవేక్షణ ఉంది, పర్యవేక్షణతో పాటు ప్రతి గంటకు ఒకసారి అక్కడ ఉండే సిబ్బంది ఎవరైతే ఉన్నారో ప్రధాన మండపాల దగ్గర, తర్వాత ట్యాంక్ బండ్ దగ్గర, ఈ చెరువుల దగ్గర ఎవరైతే సిబ్బంది ఉంటారో ఆ సిబ్బందికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారో దానికి సంబంధించి ముందే వివరాలు తీసుకున్న తర్వాత అక్కడ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రతి గంటకు ఒక్కసారి అక్కడుండే అధికారులందరినీ కూడా అలర్ట్ చేయాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పటివరకు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఈ నిమజ్జనానికి సంబంధించి గణేష్లు ఏ చెరువుకు ఎన్ని వస్తున్నాయి, ఇప్పటివరకు నిమజ్జనమైనవన్నీ, ఇంకా
నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉంటుంది, ట్యాంక్ బండ్కి ఎన్ని వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ చెరువులు కొన్ని చెరువుల్లో కూడా డిసైడ్ చేశారు కాబట్టి చెరువుల్లో కూడా నిమజ్జనం చేస్తున్నారు కాబట్టి ఆ చెరువులకు సంబంధించి ఎన్ని గణేషులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడ ఉండే అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గంటకు పర్యవేక్షణ చేయడంతో పాటు అధికారులందరినీ కూడా అలర్ట్ చేయాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ఇక వీటితో పాటు కొన్ని సమస్యాత్మకమైనటువంటి కేంద్రాలు కూడా ఉంటాయి కాబట్టి అక్కడ తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇప్పటి వరకు ఈ సమస్యాత్మక కేంద్రాలు అనేవి ఎన్ని గుర్తించారు, ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఆ ఉన్న చోట్ల పోలీసుకు సంబంధించినటువంటి పర్యవేక్షణ ఎట్లా ఉంది, బందోబస్తు ఎట్లా ఉంది, ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించి కూడా అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు అక్కడ ఇంకా మెరుగైనటువంటి చర్యలు, మెరుగైనటువంటి ఈ అయితే పర్యవేక్షణ ఉండాలంటే ఇంకా ఏం చేయాలి అనే దానిపైన కూడా కొన్ని కీలకమైనటువంటి సూచనలు పోలీసు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సూచించారు. ఇక దీంతో పాటు ఈ బ్లైండ్ స్పాట్ తర్వాత హాట్ స్పాట్లకు సంబంధించిన రికార్డులు ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయాలి. దానికి సంబంధించి ఈ రికార్డులు ప్రతి ఒక్కటి కూడా ఆ స్పాట్లను గుర్తించి ఆ స్పాట్లకు సంబంధించి రికార్డును మెయింటైన్ చేయాలని చెప్పేసి ఉన్నతాధికారులకు సూచించారు. ఇట్లా ఓవరాల్గా ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఎక్కడ కూడా ఇటు నిమజ్జనం విషయంలో కానివ్వండి, మండపాల దగ్గర కానివ్వండి, తర్వాత ఈ చెరువుల దగ్గర కూడా ఇట్లా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అనేది నిఘా నేత్రంలో ఉండాలి. ఈ విషయంలో పోలీసులు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో పోలీస్ ఉన్నతాధికారులకు కొన్ని కీలకమైనటువంటి ఈ సూచనలు చేశారు. ఇక ఈ నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్కు చాలామంది కూడా చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి చాలామంది కూడా ఈ నిమజ్జనం చూసేందుకు వస్తూ ఉంటారు. అట్లా వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. వీటితో పాటు ఓవరాల్గా ఇక నిమజ్జనానికి సంబంధించి రేపు ఉదయం నుంచి పెద్ద ఎత్తున నిమజ్జనం ఈ మండపాల నుంచి గణేషులు స్టార్ట్ అవుతాయి కాబట్టి రేపు సాయంత్రం వరకు కూడా ట్యాంక్ బండ్లో పెద్ద ఎత్తున ఈ నిమజ్జనానికి గణేషులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అర్ధరాత్రి వరకు కూడా జరిగే అవకాశం ఉంటుంది. గతంలో చూసాం, గత సంవత్సరంలో మనకు తెల్లవారుజామున కూడా ఈ నిమజ్జనాలు ఒక రోజు తర్వాత కూడా ఈ నిమజ్జనం అనేది ఇంకా కంటిన్యూ జరిగింది. దానివల్ల హైదరాబాద్లో ఏదైతే ఈ సెక్రటరియట్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, తర్వాత ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇటు చుట్టుపక్కల ఉన్న ఈ రోడ్లు అయితే పెద్ద ఎత్తున జామ్ అయ్యాయి. తర్వాత ఆఫీసులకు పోవడానికి కొంత ఇబ్బందులైనటువంటి సిచ్యువేషన్లు ఎదురయ్యాయి. కాబట్టి ఈసారి అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా, అట్లాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా ముందస్తు జాగ్రత్తగా, ముందస్తు ప్రణాళికగా ఈ గణేష్ నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందుకు సంబంధించి ప్రణాళికలు పోలీస్ అధికారులు రూపొందించుకోవాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు సూచించారు. అపర్ణ. రైట్, థ్యాంక్ యూ యాదగిరి. నాగ్పూర్ సికింద్రాబాద్ మార్గంలో వందే భారత్ ట్రైన్ ఇవాళ ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ట్రైన్ ప్రారంభించనుండగా ఈ నెల 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. రామగుండంలో వందే భారత్ హాల్టింగ్ తో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడున్న వారికి వందే భారత్ హాల్టింగ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీంతో గతంలో పడ్డ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఈ నెల 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న వందే భారత్ ట్రైన్ రామగుండంలో ఆగనుంది. వందే భారత్ హాల్టింగ్ కోసం పార్లమెంట్లో గలం విప్పి నిరంతరం కృషి చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు రామగుండం ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషి వల్లే ఈ రోజు రామగుండంలో వందే భారత్ ట్రైన్ ఆగుతుందన్నారు. గతంలో మాజీ ఎంపీ, ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే పుష్పుల్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లు ఆగడానికి ఎంతో కృషి చేశారంటున్నారు స్థానికులు. పెద్దపల్లి పార్లమెంట్లో తండ్రి కొడుకులు చేస్తున్న అభివృద్ధిపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును నాగ్పూర్ నుంచి హైదరాబాద్ ప్రారంభం అనేది చాలా గొప్ప విషయము. ఇది రావడం అనేది చాలా ఇక్కడి ప్రాంత ప్రజలకు, కార్మికులకు, ఇంకా పిల్లలకు విద్యాపరంగా కానీ, ఏదన్నా కార్మికులు వైద్యపరంగా కానీ అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ మంచి ఆధునిక సౌకర్యాలతో మనం పోగలుగుతాము ఇవ్వాలంటే అది ఇక్కడ ఎంపీ గారి కృషి వల్లనే జరిగిందని అనుకుంటున్నాము. ఎందుకంటే సార్ కూడా చాలాసార్లు ఇక్కడ పారిశ్రామిక ప్రాంతానికి ఏదో చేయాలనే తపన ఆయనకు ఉన్నట్టుగా మేము గమనించడం చాలా సందర్భాలలో. వారికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
వందే భారత్ ట్రైన్ ప్రతిరోజు నాగ్పూర్ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:15 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి రాత్రి 8:20 నాగ్పూర్ చేరుకుంటుందన్నారు. కాజీపేట, రామగుండం, బల్లార్షా, చంద్రపూర్, సేవగ్రామ్ స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుందని చెప్పారు. మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారికి కంగ్రాచులేషన్స్, అలాగే ధన్యవాదాలు. మన రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుండి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు అందరూ ఆశించే విధంగా అందరూ కూడా ఎప్పటి నుండో మన దగ్గర వందే భారత్ ట్రైన్ అయితే ఏదుందో ఆగాలనే పెద్ద ఆకాంక్ష ఉండేది. వందే భారత్ ట్రైన్ మరి నాగ్పూర్ టు సికింద్రాబాద్ ఏదైతే వేశారో దానికి రామగుండంలో హాల్టింగ్ లేకున్నా కూడా మంచి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇక్కడ ఆగాలి అనేది ఒకటి రిప్రజెంటేషన్ రైల్వే మినిస్టర్ గారికి ఇచ్చి ఇక్కడ హాల్టింగ్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మన ఎంపీ గారికి. వందే భారత్ ఎక్స్ప్రెస్ను రామగుండంలో హాల్టింగ్కు అవకాశం కల్పించిన యువ నాయకులు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. యువకుడు, ఉత్సాహవంతుడు, పార్లమెంట్ సభ్యులు వంశన్న గారు ఎంపీగా గెలిచిన తొలి పార్లమెంట్ సెషన్లోనే పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధి కోసం చాలామంది ఎన్నికల ముందు హామీలు ఇస్తుంటారు, మర్చిపోతుంటారు. కానీ హామీలలో ఏమేమి ఇచ్చినామో వాటిని ఒక్కొక్కటి తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ వస్తున్నదానికి నిదర్శనం ఈరోజు రామగుండంలో వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ ఒక్క నిదర్శనం చాలు మా యొక్క పార్లమెంట్ సభ్యులు వంశన్న గారికి పనితనానికి. పలు వందే భారత్ ట్రైన్లను ఈరోజు 7 గంటలకు ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని 13 వినాయక మండపాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూజలు చేశారు. ఒక్కో వినాయకుడి దగ్గర 11 కొబ్బరికాయలు కొడుతూ ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ఎమ్మెల్యే వివేక్కి మంత్రి పదవి వస్తే చెన్నూరు నియోజకవర్గం, జిల్లా అభివృద్ధి చెందుతుందని, యువకులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పారు స్థానిక కాంగ్రెస్ నాయకులు. జైపూర్ మండల్ ఇందారం గ్రామంలో సుమారు 13 వినాయక మండపాలు ఉన్నాయి. ఆ వినాయక మండపాల దగ్గర మన నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి ఈ ఇందారం భారీ మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. కాబట్టి అదేవిధంగా వినాయకుడిని కోరుకునేది ఏమనగా ప్రతి వినాయకుని దగ్గర 11 కొబ్బరికాయలు కొడుతూ మా వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మా గ్రామం చెన్నూరు నియోజకవర్గమే ఎస్సీ నియోజకవర్గం, వెనుకబడిన నియోజకవర్గం. గతంలో ఎన్నో ఎమ్మెల్యేలు ఉన్నా ఇక్కడ అభివృద్ధి చేయలేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం కొట్లాడిన వివేక్ వెంకటస్వామి గారు మొదటిసారిగా ఇక్కడ తెలంగాణలో ఎమ్మెల్యేగా గెలవటం, ఇక్కడ ఇందారం ప్రజలే భారీ మెజార్టీతో గెలిపించడం చాలా సంతోషం విషయం. అదేవిధంగా ఇందారం గ్రామ ప్రజల ఆడపడుచులకు, అన్నదమ్ములకు, యువతకు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఈరోజు నాతో సహా మీరందరూ ఈ వినాయకుడిని కోరుకుంటూ మా వివేక్ వెంకటస్వామి గారికి మినిస్టర్ పదవి రావాలని కోరుకుంటూ అవ్వల కక్కలకు, అన్న తమ్ములకు అందరికీ కోరుకునేది ఒకటే, మీ ప్రతి ఒక్కరూ మీ మనసుతో మా అన్నకు మంత్రి పదవి రావాలి, ఈ గ్రామం అభివృద్ధి చెందాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని చెప్పి కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చెన్నూరు శాసనసభ్యులు మన గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవి రావాలని చెప్పి ఇలా ఇందారంలో ఉన్న అన్ని గణేష్ మండపాల వద్ద పూజలు నిర్వహించడం జరిగింది. ఎంతో అనుభవజ్ఞుడు కాక వెంకటస్వామి గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇలా చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్న చెన్నూరును ఇలా మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే మన వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవి రావడం అనేది మనందరికీ గర్వకారణం లాంటిది. కాబట్టి త్వరలో మంత్రి పదవిని ఆయన చేపట్టాలని, ఆయనకు మంత్రి పదవి అవకాశం కల్పించాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. అలాగే వారి కుమారుడు మన గడ్డం వంశీకృష్ణ ఎంపీ గారు కూడా భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. వివేక్ సార్ గారికి మంత్రి పదవి వస్తే చెన్నూరు, వెనుకబడిన చెన్నూరు ఇంకా అభివృద్ధి చెందుతుంది. అది చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరి కోరిక కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించి తొందరగా మన వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవిని ఇవ్వాలని చెప్పి కోరుతూ మా గణేశుని ఆశీస్సులు మా అందరి కోరిక మేరకు వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవి రావాలని కోరుకుంటూ. నిజామాబాద్ నగరంలో వినాయక చవితి వేడుకలు చివరి అంకానికి చేరుకున్నాయి. నగరంలో వీధి వీధికి గణనాథుడు పూజలందుకుంటున్నాడు. రకరకాల ప్రతిమతో ఈసారి భక్తులు వినాయక మండపాలు ఏర్పాటు చేశారు. మట్టి విగ్రహాలతో పాటు పిఓపి విగ్రహాలు, ఎత్తైన విగ్రహాలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు.
నిజామాబాద్ నగరంలో ఈసారి పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. వర్ణి చౌరస్తాలో 1110 గుమ్మడికాయలతో ఏర్పాటు చేసిన భారీ మట్టి వినాయక విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. వినాయక నగరంలో బాలగణేశుడు ఈసారి నగరంలో హైలైట్ గా నిలిచాడు. ఛత్తీస్గఢ్ రాయ్పూర్ నుంచి తెచ్చిన ఈ 15 అడుగుల మట్టి బాలగణేశుడు ఆకర్షణీయంగా ఉంది. కిల్లా చౌరస్తాలో మమ్మాదేవి యూత్ ఏర్పాటు చేసిన అద్దాల గణపతి రాత్రి వేళలో లైట్ల కాంతికి మెరుస్తూ అలరిస్తున్నాడు. పోచమ్మగల్లిలో బోలాశంకరుని అవతారంలో ఉన్న భారీ వినాయక విగ్రహం ఖైరతాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండవ అతిపెద్ద విగ్రహంగా పేరొందింది. 63 అడుగులు ఎత్తైన ఈ మట్టి వినాయకుడిని అక్కడే విసర్జన చేయడం ఆనవాయితీ. ఈ భారీ విగ్రహాన్ని చూసేందుకు జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. నిజామాబాద్ నగరంలో కిల్లా రోడ్ లో ఆక్సిజన్ గణపతి అందరినీ ఆకర్షిస్తున్నాడు. చుట్టూ పచ్చదనంతో ప్రకృతితో ఉన్న గణపతిని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఎన్ని చెట్లు ఎక్కువగా ఉంటే ఆక్సిజన్ అంతగా వస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు నిర్వాహకులు. కుమార్ గల్లీలో మురళీకృష్ణుని ఆకారంలో ఉన్న వినాయకుని చూసేందుకు జనం ఎగబడుతున్నారు. పిల్లన గోవిని వాయిస్తున్న గణపతి అందరినీ అలరిస్తున్నాడు. కిల్లా చౌరస్తాలో పూజకు ఉపయోగించే గణపతి బిల్లలతో చేసిన వినాయక విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. డోంకేశ్వర్ గ్రామంలో కర్ర వినాయకుడు భక్తులను అలరిస్తున్నాడు. ఈ కర్ర గణపతిని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. ఖమ్మం గాంధీ చౌక్ దగ్గర స్తంభద్రి ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన సామూహిక నిమజ్జన కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై వినాయకులకు వీడ్కోలు పలికారు. ఇవి బులెటిన్ అప్డేట్.